కీర్తనల భాగము 39వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. అనేక సార్లు మరి దావీదు మహారాజు ఏమంటాడంటే, నేను కేవలము వట్టి ఊపిరి వంటి వాడని అంటున్నాడు. అదే రకంగా చూస్తే నా యొక్క మరి దినముల పరిమాణం ఎంత అనేది నాకు తెలుపమంటున్నాడు. అదే రకంగా మనం చూస్తే ఏమంటాడంటే, మరి నేను వట్టి ఊపిరిగా ఉన్నాను, నాలో ఎలాంటి బలము శక్తి లేదు, వట్టి ఊపిరిగా అలకనగా ఉన్నానని మరి అనేక సార్లు మాట్లాడుతున్నాడు. మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే మొదటి వచనంలో మొదటి లైన్లో ఏముంటుందంటే, నా నాలుకతో పాపము చేయకుండా. అంటే నాలుకకు ఎంత పవర్ ఉంటుందో అందరికీ కూడా తెలుసు కదా. అంటే నాలుకకు చాలా పవర్ ఉంటుంది కదా. జీవ మరణములు నాలుక వశం అంటాడు కదా. ఆ యొక్క నాలుక ఒక అడవిని కూడా తగలబెట్టొచ్చట కదా. ఆ నాలుకతోనే ఆశీర్వాదములు ఇవ్వచ్చు, ఆ నాలుకతోనే శాపవచనములు కూడా పలకవచ్చు కదా. నాలుక చాలా పవర్. అంటే మన ఈ యొక్క అవయవాలన్నింటిలో నాలుక చిన్నదట. ఆ యొక్క చిన్న నాలుకే పెద్ద పనులు చేస్తుంది. అంటే నాలుకతో శాసిస్తే అది దేనికైనా మరి కారణం కావచ్చు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని దావీదు మహారాజు అంటాడు. అదేవిధంగా చెడ్డ మాట పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాచుకుందని అంటాడు దావీదు మహారాజు. ఈ రకంగా మనం చూస్తే బైబిల్లో మరి సామెతల్లో మనం చూసినట్లయితే అనేకమైన వాక్యాలు మనకు అక్కడ కనిపిస్తాయి. దేని గురించి అంట? నాలుకను గురించి కదా. జీవ మరణంలో నాలుక వశమట, దాని ద్వారా ఫలం పొందవచ్చు అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా. ఈ యొక్క నాలుకను గురించి చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అయితే మనము దానిలో నుంచి కొన్ని తీసుకుందాం, కొన్ని చూద్దాం. ఈ యొక్క బైబిల్లో నాలుకతో మొదటి వచనం మొదట్లో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు కదా. నాలుకతోనే కదా పాపము. మనం శపించిన నాలుకతోనే, దీవించిన నాలుకతోనే, మరి ఏదైనా తగలబెట్టాలన్నా నాలుకతోనే, ఏదైనా మంచి కార్యాలు చేయాలన్నా నాలుకతోనే కదా. ఇక్కడ నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందని అంటాడు కదా. 34వ కీర్తనలో మనం చూస్తే 13వ వచనంలో, చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా నోటిని కాచుకుందని అంటాడు. చూడండి ఒకసారి అక్కడ 34వ కీర్తన, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఏ విధంగా కాచుకోవాలంటే మనం పెదవులను, మన నాలుకను ఏ విధంగా? చెడ్డ మాటలు పలకకుండా కదా. మనం మందిరంకి వస్తాం కదా, చక్కగానే ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, నీతిని అనుసరించి నడుచుకున్నట్లనే ఉంటాం. కానీ మన పరిస్థితులు బయట ఏ విధంగా ఉంటాయి? బయట వేరే రకంగా ఉంటాయి కదా మన పరిస్థితులు. ఇక్కడ పరిశుద్ధంగా ఉంటాం, నీతిని అనుసరించి నడుస్తాం, ఇతరులతో ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా మందిరంలో ఉంటాం. కానీ మనము మరి బయట మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడేమంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. చెడ్డ మాటలు పలకకూడదు కదా మనం. మరి క్రైస్తవుల్ని చిన్న క్రీస్తులు అంటారు కదా, పరిశుద్ధులు అంటారు. ఈ రకంగా మనం చూస్తే విశ్వాసులు అంటారు కదా. మరి అలాంటి మనం ఏ విధంగా ఉండాలి? చెడ్డ మాటలు పలకకుండా మనం ఏం చేయాలంటే, మన నాలుకను కాచుకోవాలి. కపటమైన మాటలు పలకకుండా. కపటం అంటే లోపల కుట్ర, కుతంత్రం. చిన్న చిన్న చర్చిలో, మనలాంటి చర్చిల్లో ప్రార్థనకు, వాక్యముకి, ఆరాధనకు, పాటలకు ఈ రకంగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుని నామానికి స్తుతులు చెల్లించడానికి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. మరి దైవజనులు అనేక సార్లు చెప్తారు, ఈ యొక్క మందిరం ప్రార్థనతో కట్టబడిందని. ప్రార్థన 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 వాక్యం, అదే మనకు కావాలి క్రైస్తవులకు కదా. మనకు కావాల్సిందే అదే అనమాట. ఇక్కడేమంటాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను
కాచుకోమంటాడు. అంటే మనకు ఆ విధమైన మాటలు మన దగ్గర నుంచి రాకుండా మనము కాచుకోవాలట. అంటే వాటిని ఆపుకోవాలి, వాటిని మన నోటి నుంచి రానియకుండా చూసుకోవాలి. అదే మనం 19వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆఖరి వచనంలో అక్కడ ఏమంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటాడు. ఏమంటాడు 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉండాలంటే మన యొక్క నోటి మాటలు ఏ విధంగా ఉండాలి? ఆయనకు అంగీకారంగా ఉండాలి కదా, ఆయన త్రోసివేసేవిగా ఉండకూడదు. మన హృదయ ధ్యానం కూడా ఏ విధంగా ఉండాలంట? మనకు ఆయన ఏ విధంగా ఉన్నాడంట? ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మనకు విమోచకుడుగా ఉన్నాడు కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తుల నుంచి నిన్ను బయటికి రప్పించాడు, ఇశ్రాయేలులందరినీ కూడా మరి బయటికి రప్పించి కాపాడాడు. అలాంటి దేవుడు విమోచకుడుగా కదా. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటాడు కదా. మనం ఏ విధంగా అంట? నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నీకు నాకు విమోచన. ఏ విధంగా అంట? నీకు నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన కలిగింది కదా. వెండి బంగారంలో వంటి క్షయవస్తువుల చేత మనల్ని దేవుడు విమోచించలేదు, దేవుడు మనకు రక్షణ కలగజేయలేదు, దేవుడు మనలను ఏరుకోలేదు, ఎన్నుకోలేదు కదా. ఈ లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. గనులను లేదంటే మరి ఎన్నికైన వారిని ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నీచులేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు, వెర్రివారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎక్కువ చదువున్నవారు దేవుణ్ణి అంగీకరించలేరు, ఎక్కువ చదువున్నవారు దేవుణ్ణి అంగీకరించరు. ఎందుకంటే వారి తెలివంతా కూడా ఆ యొక్క చదువులను వెళ్ళిపోతుంది అన్నమాట. అదే దేవుడు వారిని ఏర్పాటు చేసుకుందామన్న వారు దేవుని దగ్గరికి రాలేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఏమంటాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమేన్ కదా. మన యొక్క మాటలు ఏ విధంగా ఉండాలంట? ప్రసంగిలో మనం చూస్తే మనం అనాలోచితంగా పలుకుటకు మనం అర్హులము కాదు కదా. ఆలోచించి దేవుని సన్నిధానంలో పలుక. మన మాటలు ఏ విధంగా ఉండాలి? కొద్దిగా ఉండాలట. 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, నీవు అనాలోచితంగా పలుకుటకు అని దేవుని సన్నిధానంలో మాట పలుకుతాడు. ఒకసారి చూడండి, అక్కడ వాక్యం అదే విధంగా ఉంచి ప్రసంగిలోనే 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్మ. చాలండి. ఏ విధంగా చేయాలంటే మనం అక్కడ కూడా చూసుకున్నాం, చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ నోటిని కాచుకోమంట. ఇక్కడ నువ్వు అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు కదా. మన హృదయము అనాలోచితంగా పలకకుండా ఉండాలి కదా, ఆలోచించి పలకాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏది చేసినా ఆలోచించి, మనం ప్రార్థన చేసినా లేదంటే ఆరాధన చేసినా, ఏది చేసినా కూడా దేవునికి, ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి కదా. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము కదా. ఏ విధంగా అంటే మన నోటిని అనాలోచితంగా పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా మనం ఏం చేయాలంటే మన నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి కదా. మన మాటలు ఏ విధంగా ఉండాలి? కొద్దిగా ఉండాలి దేవుని సన్నిధానంలో. చాలామంది ఏ విధంగా ఉంటారంటే మరి చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎక్కువ అనవసరంగా, అవసరమైన వాటిని విడిచిపెట్టి అనవసరమైనవన్నీ కూడా పలుకుటకు వాళ్ళు ఏం చేస్తుంటారు? తొందరపడుతుంటారు, తత్తరపడుతుంటారు అనమాట. ఆ విధంగా కాదు. దేవుని సన్నిధానంలో మన యొక్క ఆలోచన అంతా కూడా దేవుని సన్నిధానంలో నేను సరిగా ఉన్నానా లేదా మనం పరీక్ష చేసుకొని దేవుని సన్నిధానంలో మరి కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడుగా 11 తన్ను తాను పరీక్షించుకోవాలంట. ఏ విధంగా అంటే మనం పాత్రల్లో చేవేసేటప్పుడు మరి మనం ఏం చేయాలంట? తన్ను తాను
కొని ఆ పాత్రలోది తీసుకొని చేయవేయాలని దేవుడు సెలవిస్తాడు కదా. మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా, మనం ఏ విధంగా దేవుని సన్నిధానంలో మరి ఉంటున్నాం, ఏ విధంగా మెలుగుతున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధానంలో ఉంటున్నాం, అవన్నీ కూడా మనము ఆలోచన చేసుకొని దేవుని యొక్క సన్నిధానంలో అనాలోచనగా పలుకుటకు మన హృదయాన్ని త్వరపడనీయక మన నోటిని కాచుకుంటూ మన యొక్క మాటలన్నీ కూడా కొద్దిగా ఉండాలని ఇక్కడ సెలవిస్తున్నాడు. తిరిగి మనం 19వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, మరి నా యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆయన దృష్టికి ఏ విధంగా ఉండాలంట, అంగీకారంగా ఉండాలి కదా. అప్పుడే దేవుడు మరి 66 కీర్తనలో మనం చూస్తే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండో వాణ్ణి నేను దృష్టించి ఉన్నానంటాడు కదా. కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా మన దేశం మొత్తం లోకమంతా చూస్తే మనము ఎన్ని కోట్ల మంది ఉన్నారు, సుమారుగా 800 కోట్లు దాటి ఉంటుంది కదా పబ్లిక్ మన మొత్తం సృష్టి అంతా చూస్తే. ఆ యొక్క 800 కోట్ల మందిలో నిన్ను చాలామంది అనుకుంటాం మనం, ఇన్ని కోట్ల మందిలో దేవుడు నన్ను దృష్టిస్తాడా, దేవుడు నన్ను చూస్తాడా అని అనుకుంటాం. కానీ నిజంగా చూస్తాడు దేవుడు కదా. మనల్ని చూసే దేవుడు కదా, అడిగితే ఇచ్చే దేవుడు, తట్టితే తెరిచే దేవుడు కదా. ఈ విధంగా మనం దేవుణ్ణి ఆహ్వానిస్తే మన హృదయంలోకి వచ్చే దేవుడుగా ఉంటాడు కదా. ఆయన దృష్టికి మన యొక్క మాటలు ఏ విధంగా ఉండాలంట, ఇంపుగా వినసొంపుగా ఉండాలి. మన హృదయ ధ్యానం కూడా ఆయన దృష్టికి అంగీకారం కావాలి. అలాంటి హృదయం మనకు కావాలి. అంటే దేవుడు ఇన్ని కోట్ల మందిలో నన్ను దృష్టిస్తాడా, నన్ను చూస్తాడా అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. కానీ చూస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను విమోచించిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎక్కడి నుంచి అంట, వెర్రివారిలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను. ఆయన మనకు విమోచనకర్తగా ఉన్నాడు కదా. నిన్ను విమోచించిన దేవుడు. నువ్వు జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు నిన్ను కాల్చజాలవు. ఎందుకంటే ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన దృష్టి లేకపోతే ఏది జరిగినా జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఆయన దృష్టి మన మీద ఉంది కాబట్టి మనల్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన కదా. ఆయన దృష్టికి మనం ఉండాలి. ఆయన దృష్టిలో మనం పడాలంటే మనం ఏం చేయాలంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం అన్నీ కూడా ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు నిన్ను దృష్టించడానికి మరి సిద్ధంగా ఉంటాడు. మరి సామెతల్లో మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సామెతలు 18వ అధ్యాయము, జీవ మరణములు నాలుక వశమని అక్కడ అంటాడు. అదే రకంగా ఇంకా కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి. 18వ అధ్యాయము 20-21, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడి తృప్తి పొందును. తర్వాత మనం చూస్తే ఏమంటాడు, జీవ మరణములు నాలుక వశమట, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు కదా. జీవించాలన్నా నాలుకనే, మరణించాలన్నా నాలుకనే, ఒకరిని శపించాలన్నా నాలుకనే, ఒకరిని దీవించాలన్నా నాలుకనే కదా. మరి మనము ఇక్కడ యాకోబు పత్రికలో కూడా మనం చూసుకోవచ్చు, అక్కడ తర్వాత చూద్దాం అది. ఇక్కడ మనం చూస్తే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండునంట. అంటే ఫలము, నోటి ద్వారా ఫలం వస్తుందట. ఏ విధంగా వస్తుంది? మనం మాట్లాడే మాట తీరు వలన కదా. ఇప్పుడు మనం కోపంగా మాట్లాడవచ్చు, మృదువుగా మాట్లాడవచ్చు, కఠినంగా మాట్లాడవచ్చు, గర్వంగా మాట్లాడవచ్చు, అహంకారంగా మాట్లాడవచ్చు. చాలా రకాలు ఉన్నాయి కదా మాట్లాడే తీరు. ఆ యొక్క తీరు, మాట తీరు ద్వారా ఏ విధంగా కడుపు నింపుకోవచ్చట. మన మాట ఏ విధంగా ఉండాలంటే మృదువుగా ఉండాలి, ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలి.
ముఖ్యంగా చెప్పాలంటే మనం మాట్లాడుతుంటే ఆయన దృష్టి మన మీద పడాలి. మెయిన్ పాయింట్ వచ్చేసి ఏ విధంగా అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, మనం పాటలు పాడుతున్నప్పుడు కానీ, ఇతరులతో సంభాషించేటప్పుడు కానీ ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ఆయనకు మనము ఏ విధంగా అంటే అంగీకారంగా ఉండాలి. అంటే మన మాటలు ఏ విధంగా ఉండాలి? కొద్దిగా ఉండాలి. మన మాటలు ఏ విధంగా ఉండాలి? ఆలోచన కలిగి ఉండాలి, అనాలోచనగా కాదు కదా. ఇంతకుముందు మన వాక్యంలో చూసుకున్నాం కదా. అనాలోచనగా కాకుండా ఆలోచనతో మాట్లాడినట్టయితే దేవుని దృష్టి మన మీద పడుతుంది. అప్పుడు మన యొక్క ఆరాధన కావచ్చు, మన ప్రార్థన కావచ్చు ఆయనకు అంగీకారంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే జీవ మరణములు నాలుక వశం అంటున్నాడు. పైన మనం చూసాం, ఒక నోటి ఫలము చేతవాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేతవాడు తృప్తి పొందును కదా. పెదవులతో ఏ విధంగా వస్తుంది ఆదాయం? మనం ప్రశ్న వేసుకుందాం కదా. మన యొక్క మాట తీరు. ఇప్పుడు మామూలుగా బయట ఏదైనా వ్యాపారం ఉందనుకోండి, వాడు ఏ విధంగా అంటే తగ్గి మంచిగా మాట్లాడుతూ కదా, ఏ విధంగా అయితే వారిని తన బుట్టలో వేసుకోవాలో ఆ విధంగా వేసుకొని వ్యాపారం చేస్తూ ఉంటాడు కదా. అప్పుడే వాని వ్యాపారం జరుగుతుంది, వాడు అభివృద్ధి పొందుతాడు, వానికి ఫలం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఒక వ్యాపారి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాడు మృదువుగా మాట్లాడుకుని కఠినంగా మాట్లాడితే నువ్వు కాకపోతే ఇంకొక దగ్గర వెళ్తానన్నట్టుగా మనం వెళ్తాం కదా. ఆ విధంగా కాకుండా మరి మృదువుగా ఉన్నట్టయితే దేవుడు మరి మన మీద దృష్టి ఉంచుతాడు. ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం. తన పెదవుల ఆదాయము చేతవాడు తృప్తి పొందును, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తింటారట కదా. ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయంటే నాలుక ద్వారానే జరుగుతాయి కదా. మరి అదేవిధంగా మనం యాకోబు పత్రికలో చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం ఏ వచనం చదువుతున్నారమ్మా? చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. చాలండి, తర్వాత చదువుకుందాం. అక్కడ కింద ఏమంటుంది, ఫుట్ నోట్లో ఏమని ఉంది? అదిరిపడిన అంటే అతిశయపడుతుంది కదా. నాలుక ఏ విధంగా ఉంటుందట? ఈ యొక్క మన శరీరములో లేదంటే మన యొక్క ఈ యొక్క మొత్తం శరీరం భాగములు అన్నిట్లో మనం చూసుకుంటే అది ఒక చిన్నదంట, చిన్న అవయవం కదా. నాలుక చిన్న అవయము అయినప్పటికీ కూడా అది ఏ విధంగా ఉంటుందంట? బహుగా అదిరిపడుతుందని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు కదా. యాకోబు పత్రికలో మనం చూస్తే ఏ విధంగా అంట, అది ఒక చిన్న అవయమైనా కూడా అది బాగా అదిరిపడుతుందట కదా. అదిరిపడినంటే అక్కడ ఏముంది కింద ఫుట్ నోట్లో? అతిశయపడుతుందట, గర్విస్తుందట. నాలుక అనేది అతిశయపడుతుంది, అదిరిపడుతుంది కదా, గర్వంగా ఉంటుంది, అహంకారంగా ఉంటుంది కదా. నాలుకతోనే మరి ఎన్నో చేయొచ్చు అన్నమాట కదా. ఇక్కడ మనం చూస్తే ఏ విధంగా నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుందట కదా. మాట ద్వారా ఒక చిన్న నాలుక మాట సెలవిస్తే అడవిని కూడా తగలబెడుతుందంట. అడవి అంటే అది ఎంత ఉంటుందో మనం దాన్ని కొలవలేము, దాని గురించి వివరించి చెప్పలేము. అంత పెద్ద అడవిని కూడా ఏం చేస్తుందంట? విస్తారంగా తగలబెడుతుందట అడవిని. అంటే నాలుకకు అంత పవర్ఫుల్ ఉందన్నమాట, అంత పవర్ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నాలుక అగ్నియే. నాలుక ఏ విధంగా ఉంటుందంట? అగ్ని అట కదా. నాలుక అగ్ని, అడవిని కూడా ఎంత విస్తారమైన అడవినైనా సరే తగలబెడుతుందన్నట్టుగా మనం వాక్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టును. చూడండి, నరకాన్ని చూపిస్తుందట నాలుక కదా. ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందట? నిప్పు పెడుతుందట, ఆ యొక్క చిచ్చు పెడుతుంది. మరి నరకాన్ని చూపిస్తుందట నాలుక కదా. కొన్నిసార్లు మనం ఉదాహరణకు మాట్లాడుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో గొడవ అనుకోండి, అక్కడ కూడా నరకం కనిపిస్తుంది కదా. అన్నదమ్ముల మధ్యలో గొడవ అనుకోండి, అక్కడ కూడా నరకం కనిపిస్తుంది. ఈ రకంగా మనం చూస్తే నాలుక
మరి నరకాన్ని చూపిస్తుందట, నాలుక అడవిని తగులబెడుతుందట, నాలుక శాసిస్తుందట, నాలుక శాపిస్తుందట, నాలుక ఆశీర్వాదం ఇస్తుందట. ఈ రకంగా మనం చూస్తే నాలుక ఎన్నో రకాలుగా మరి చేస్తుందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును, అది నరకము చేత చిచ్చుబెట్టును అని ఇక్కడ మరి తెలియజేస్తాను కదా. ఏ విధంగా అంటే మరి 9:10 కూడా మనం చూసి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము, ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపమును బయలువెళ్ళును, నా సహోదరులారా ఇలాగూ ఉండకూడదు కదా. ఏ విధంగా అంట, అదే నాలుకతో మనం ఏం చేయొచ్చంట, శపించవచ్చట, అదే నాలుకతో శాపవచనం పలకవచ్చట, అదే నాలుకతో ఆశీర్వదించవచ్చట, అదే నాలుకతో ఏదైనా చేయొచ్చని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ అలాగున మీరు ఉండకూడదని ఇక్కడ ఖచ్చితంగా మరి యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. అది ఏ విధంగా ఉండకూడదంట, శపించకూడదు, శాపవచనం పలకకూడదు కదా, మనం రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయకూడదు కదా. ఈ మధ్యలో మనం చూసాం టీఆర్ఎస్ మరి బాల్కా సుమన్ అని చెప్పేసి ఒక అతను ఎమ్మెల్యే, తను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి తనను అరెస్ట్ చేశారు. అంటే చాలామంది మనం చూస్తే ఈ లోకంలో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తారు. అది ఒక రాజకీయ నాయకులు మాత్రమే చేస్తారు, మనకు అది అవసరం లేదు. కానీ ఇక్కడ నాలుకను గురించి వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ నాలుకకు అంత పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం అలాగున ఉండకూడదని ఇక్కడ మనం 10వ వచనంలో మనం చూస్తాం. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపమును బయలువెళ్ళును, నా సహోదరులారా ఇలాగున మీరు ఉండకూడదు. అంటే పరిశుద్ధంగా దేవునికి మన నోటి మాట అంగీకారంగా ఉండాలి, మన హృదయ దానము అంగీకారంగా ఉండాలి, మన మీద దేవుని యొక్క దృష్టి ఉండాలి కదా. 39వ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి లైన్ మాత్రం మనం చూసాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. చిక్కం వేసుకున్నాడంట. అంటే మనము మామూలుగా చిక్కం అంటే ఎద్దులకు కానీ మరి పొలాల్లో పనిచేసే వాటికి ఆ యొక్క మేయకుండా అంటే తినకుండా ఉండడానికి చిక్కం వేస్తారు కదా. అదేవిధంగా మనము భక్తిహీనులు ఎదుట ఏ విధంగా ఉండాలంట, చిక్కము వేసుకొని ఉండాలంట. అంటే భక్తిహీనులతో మనం మాట్లాడితే అక్కడ ఏమవుతుంది, జగడం అంటే గొడవ పుడుతుంది. మనం ఎంత చెప్పినా వారికి చెవిటను ముందర శంఖ ముదినట్టు ఉంటుందన్నమాట. అంటే వానికి ఎన్ని చెప్పినా ఎక్కువ అన్నమాట. భక్తిహీనుల దగ్గర మనం ఏ విధంగా ఉండాలంటే మన నోటికి చిక్కము పెట్టుకొని ఉండాలి. తర్వాత నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని, అయినను నా విచారము అధికమైన. అంటే దేవుని గురించి పలకాలి, చెప్పాలనే ఆ యొక్క విచారం అనేది ఆయనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఏ విధంగా ఉండాలంటే మన గుండె మనలో ఏ విధంగా ఉండాలంటే దేవుని గురించి మండుతూ ఉండాలట కదా. తర్వాత మనం చూస్తే ధ్యానిస్తుంటే మన హృదయంలో ఏం కావాలంటే మంట పుట్టాలి కదా. తర్వాత మనం చూస్తే అప్పుడు నేను ఈ మాట నోరార పలికి తిని, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను కదా. నా ఆయువు అంటే నా ఆయుష్ ఎంత అల్పమైనదో దేవా నాకు తెలుపుమని ఇక్కడ దావీదు మహారాజు దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తున్నాం. దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలన. చూడండి ఇక్కడ మనం చూస్తాం, ఎంత స్థిరత్వం కలిగి ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నంటే మానవుడు వట్టి ఊపిరిగా ఉన్నాడు. ఊపిరి అంటే శ్వాస కదా, శ్వాస అంటే గాలి. చిన్న గాలితో మరి దేవుడు మనిషిని పోలుస్తూ ఉన్నాడు. ఎంత స్థిరంగా ఉన్నా సరే, నువ్వు ఎంత బలవంతుడైనా సరే, ఎంత ఆస్తిపరుడైనా సరే, ఏ విధంగా అంటే వట్టి ఊపిరిగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ దేవుడు మరి నాతో మాట్లాడుతున్నట్టు ఇక్కడ నేను చూస్తూ ఉన్నా. నా దినముల పరిణామం నువ్వు బెత్తడంతగా చేస్తున్నావు. ఎంత చేశాడంట,
ఆయన యొక్క దినముల పరిణామము ఎంత చేసాడంట? బెత్తడంటే ఎంత? ఇంతే కదా, సుమారు ఒక 4 ఇంచులు ఉంటుంది బెత్తడంటే. అడుగంటే 12 ఇంచులు ఉంటుంది కదా, మూర అంటే 18 ఇంచులు ఉంటుంది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే మరి ఆయన యొక్క దినముల పరిణామము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది కదా. ఎంత స్థిరుడనైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. చూడండి, ఒక ఊపిరి వంటి వారు అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? నీడ వంటి వారట కదా. నీడకి ఏమన్నా వాల్యూ ఉందా? లేదు. ఇక్కడ మనం చూస్తే మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు కదా. ఎంతో ధనము సంపాదిస్తారు, ఎంతో ఆస్తి సంపాదిస్తారు, కానీ అది ఎవరు చేదిక్కుతుందో అది ఎవరికి తెలియదు. సంపాదించిన వానికే తెలియదు కదా. చాలామందికి మనం చూస్తాం, ఈ యొక్క హైదరాబాద్లో మనం చూస్తే ఎంత డబ్బు ఉందో వారికే తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు హైదరాబాద్లో కదా. మా దగ్గరికి వుడ్ కొనడానికి వస్తారు కొంతమంది కార్పెంటర్లు, చెప్తారు వాళ్ళ గురించి, వారి యొక్క ఓనర్స్ గురించి ఏం చెప్తారంటే, వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో వారికే తెలియదు, అంత డబ్బు ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే హైదరాబాద్లో మనం చూస్తే ఎవరికి కనపడరు కానీ బయటపడరు, కానీ కొన్ని కోట్లు డబ్బు మూలుగుతుందట చాలామంది దగ్గర. అది బయటపడదు మనకు. ఆ రకంగా మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కున్న వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను కదా. అక్కడ క్వశ్చన్ మార్క్, అంటే తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు కదా. మరి 7వ వచనంలో మనం చూస్తే, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును? నిన్నే నేను నాకు అవసరం లేదు ప్రభువా, నువ్వు ఉంటే చాలు కదా. నేను దేని కొరకు కూడా కనిపెట్టుకునే అవసరం నాకు లేదు, నువ్వు ఉంటే చాలు అన్నట్టుగా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము కదా. నీచులంటే దేవునికి వ్యతిరేకమైన వారు, అంటే దేవుడు అంటే ఇష్టపడిన వారు. వారి ముందర నన్ను నిందాస్పదముగా, అంటే నా మీద ఏదైనా నింద ఉండకుండా చేయి ప్రభు అని ఇక్కడ మరి పలికినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెటి కొట్టిన వస్త్రం వలె నీ వారి అందము చెడగొట్టి ఉన్నావు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు కదా. మరి అందమైన వారు ఉండొచ్చు, బలాఢ్యులు ఉండొచ్చు, ఆస్తి కలిగిన వారు ఉండొచ్చు, లేదంటే పలుకుబడి ఉన్నవారు ఉండొచ్చు, పేరు పొందిన వారు, ఎవరైనా సరే మనుషులందరూ కూడా వట్టి ఊపిరి వంటి వారు. అంటే నరులందరూ కూడా వట్టి ఊపిరి వంటి వారని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము కదా. దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? తన యొక్క కన్నీరంతా కూడా కారుస్తున్నాడు, తన యొక్క నిట్టూర్పు అంతా వీడిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గు ప్రభువా, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకు, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడనంట కదా. అంటే ఒక బంధువు వంటివాడు, ఒక చుట్టపు వంటి వాడని మరి తనకు తానుగా మరి దేవునితో మరి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే నన్ను విడనాడకుము కదా, నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దృష్టికి నేను అతిథి వంటి వాడుగా ఉన్నాను. ఆఖరిగా మనం చూస్తే, నేను వెళ్ళిపోయి నా పితరులందరి వలె నేను పరవాసిని, అంటే ఒక పరవాసి అంటే ఒక బంధువుగా, ఒక చుట్టపుగా నేను ఉన్నాను అంటున్నాడు. తర్వాత నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము కదా. అన్నీ కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు పాపం అంతా కూడా తీసివేయి కదా, నా మీద దృష్టి ఉంచు, అన్నీ కూడా దేవుని దగ్గర అడుగుతూ ఇక్కడ ఏమంటాను, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము, నా అన్నిటిని బట్టి నన్ను కోపముతో చూడకు దేవా అని మరి దేవుని దగ్గర మొర పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం
కాబట్టి ఆ విధంగా మనము దేవుణ్ణి కలిగి ఉందాం. ఆయన దృష్టికి మన యొక్క ప్రతి నోటి మాట కూడా, మన హృదయ ధ్యానము కూడా ఆయన దృష్టికి అంగీకారముగా ఉండేటట్టుగా మనం చూసుకుందాం. ఆ విధంగా దేవుని మరి నాలుకను గురించి అనేకమైన వాక్యాలు మనం చూసుకున్నాం. ఆ వాక్యము ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు మహిమ ప్రభావములు మరి పొందాలని నేను ఈ విధంగా దేవుని సన్నిధానంలో మరి కోరుకుంటున్నా. అదేవిధంగా మరి చెప్పబడ్డ వాక్యం అంతటిని బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.